కాబట్టి రాత్రికాల సమయం ముందు పరిశుద్ధాత్మదేవుడు తన వాక్కు ద్వారా నీతో మనతో దైవ వర్తమానాన్ని తన వాక్కు ద్వారా చెప్పి చెడ్డ మార్గంలో నుంచి దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తున్న ఆ సర్వశక్తి కలిగిన దేవాతి దేవునికి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాల్సిన అంశం ఏంటంటే దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి. ఏ అంశం అండి? మనము దేవుని రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి. అసలు దేవుని రాకడంటే ఏంటి? ఆ రాకడలో ఏమి జరగబోతుంది? ఆ రాకడలో మనము ఎత్తబడే వారముగా ఉన్నామా, విడబడే వారముగా ఉన్నామా? ఈ రాత్రికాల సమయమందు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను తన వాక్కు ద్వారా ఏమండి సిద్ధము చేసి దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క రాకడలోనికి ఎత్తబడే కృపను ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్ చెప్పండి. అనుగ్రహింపచేయునుగాక. పిల్లరా, నేను పాటలు రాశాను, చాలా పాటలు రాశాను. మయమైన పాడతాను, ఫోక్స్ అవన్నీ ఉంటాయి. ప్రియాదని ఇప్పుడు పాడను. సమయం చాలా ఇంపార్టెంట్ నాకు. సమయము దాదాపు 9 గంటల 5 నిమిషాలు అయిపోయి, 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. ప్రియాదేవుని బిడ్డలారా, క్రీస్తు శిష్యులు మరి పెద్దలు గౌరవనీయులు మరి శ్రీ బొకినేల నాభూషణ్ గారికి, అలాగే మరి వారి కుమారులైన బొకినేల శివకుమార్ గారికి, రేచేల తల్లి గారికి, అలాగే ఇక్కడ అద్భుతకరముగా నడిపిస్తున్న దైవ సేవకులు మరి పి శామ్యుల్ గారు పెద్దలు, ఏమండి పెద్దలు గౌరవనీయులు మరి శామ్యుల్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, ఇప్పుడు వారికి మరి రూబెన్ అయ్య గారు చక్కని వర్తమానం చెప్పారు. చక్కని ఇన్స్ట్రుమెంట్ బ్రదర్స్ అందరూ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఎలర్ట్ గా ఉందాం. మీరు నేను చెప్తే ఎలర్ట్ గానే ఉంటారు. దేవుని స్తోత్రం. పిల్లరా, రాకడ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయం ముందు నాతో నీతో మనందరితో మాట్లాడాలని పడుతా ఉన్నాడు. అయితే రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? ప్రార్థనించిన అమ్మగారు కూడా వందనాలు. ఏది అమ్మగారే? మా అమ్మగారు అండి ఖ్యాతి, మన కాంతి అమ్మగారు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే రాకడకు మనం ఎలా సిద్ధపడాలి? వచ్చిన మీరందరూ కూడా వందనాలమ్మా. అమ్మ చెప్పరేంటమ్మా? వందనాలు వెళ్ళండి అంటున్నారా? ఏమండి, రాకడ ఎన్ని దశలుగా ఉంటుంది? రాత్రికాల సమయం మందు రాకడ మనం చూసినట్లయితే 2 దశలుగా ఉంటుంది. రాకడ ఎన్ని దశలుగా ఉందండి? 2 దశలుగా ఉంది. మొదటి దశ ఏంటంటే రహస్య రాకడ. మొదటి దశ రహస్య రాకడ. రెండవ దశ బహిరంగ రాకడ. మొదటి దశ ఏంటండి? అందరు చెప్పాలి. మొదటి దశ ఏంటి? రహస్య రాకడ. రెండవ దశ బహిరంగ రాకడ. అసలు రహస్య రాకడ అంటే ఏంటి? బహిరంగ రాకడ అంటే ఏంటి? రహస్య రాకడలో ఏం జరుగుతుంది?